నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమై ఉందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్న ఓపులేష్తో కలిసి శనివారం ప్రకాశం భవన్లో ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకున్న చర్యలతో పాటు వచ్చే వారం జిల్లాపైన మంతా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్న తీరును ఆయన వివరించారు. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అలర్ట్ చేశారు. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఈ సమాచారం తెలియజేయడంతో పాటు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి, 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో గాలులు విపరీతంగా ఉంటాయి కాబట్టి, దాంతోపాటు వర్షం కూడా ఉంటుంది కాబట్టి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకుని ఎవరు కూడా ఆ 2 రోజులు అంటే 27 మధ్యాహ్నం నుంచి 29 వరకు ఎవరు కూడా దూర ప్రాంతాల ప్రయాణం పెట్టుకోకూడదని, తర్వాత సైక్లోన్ టైంలో వారందరూ కూడా ఇంటికే పరిమితమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించి సైక్లోన్ రాకముందు జనరల్గా మనం ప్రిపేర్ అయ్యే విధానంలో డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి లేదా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఈ గాలులకి థ్యాచ్డ్ హౌసెస్ లేదా పాత ఇళ్ళు ఏమన్నా ఉన్నా, ఇటుకతో కట్టిన ఇళ్ళు, తర్వాత మట్టితో కట్టిన ఇళ్ళు, అదేవిధంగా పెద్ద చెట్లు ఏమన్నా ఉంటే దాని కింద ఉన్న ఇళ్ళు, ఇవన్నీ కూడా కొంచెం ప్రమాదకరం కాబట్టి మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా జిల్లాలో గ్రామాల్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ దగ్గరికి వస్తారు. సో అది ఎన్యూమరేట్ చేసినప్పుడు మీరు వారితో సహకరించాలి. మీకు ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఆయా ప్లేసెస్కి మీరందరూ కూడా షిఫ్ట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ మనకి ఏ విధమైనటువంటి హ్యూమన్ లాసు అదేవిధంగా క్యాటిల్ లాస్ జరగకూడదు కాబట్టి ముందుగానే మనం ఈ సమాచారం ఇస్తున్నాము. సో ప్రతిరోజు 5 గంటలకి రేపటి నుంచి ఎవ్రీడే ఆ యొక్క తీవ్రతను బట్టి ప్రతిరోజు 5 గంటలకి, సాయంత్రం 5 గంటలకు కానీ, లేదంటే కనుక మార్నింగ్ ఎర్లీగా 10 ఆ ప్రాంతంలో కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా మీకు సిచ్యువేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తాము. దయచేసి ప్రజలందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక ఇన్ఛార్జ్గా ఒక ఆఫీసర్ని పెట్టడం జరిగింది. వారు ఆ మండలంలోనే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటుంటారు. అదేవిధంగా డివిజనల్ హెడ్స్ ఉంటారు. జిల్లాలో మన జేసీ గారు, డిఆర్ఓ గారు, కలెక్టర్గా నేను అందరం కూడా 24/7 అవైలబుల్లో ఉంటాము. సో దీంతోపాటు మనకి కాల్ సెంటర్స్ కూడా మనం పెట్టడం జరిగింది. మా నెంబర్స్ కూడా మీ అందరికీ ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తాము. అంటే మండల హెడ్ క్వార్టర్స్లో కాల్ సెంటర్ ఉంది, తర్వాత డివిజనల్ హెడ్ క్వార్టర్లో కాల్ సెంటర్ ఉంది, అండ్ కలెక్టరేట్లో కూడా కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. సో మీరు చేయొచ్చు. సమాచారం అంతా కూడా ఇటు కలెక్టరేట్కి, అటు డివిజనల్ ఆఫీసెస్కి అండ్ అలాగే మండల ఆఫీసెస్ కూడా రీచ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎవ్వరూ కూడా వాళ్ళు వేటకెళ్ళడానికి వీల్లేదని చెప్పి నిషేధం విధించాము. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దాన్ని వేటకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి కూడా సహాయార్థంగా ఒక ఈ ప్రొవిజన్స్ 5,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. 5,000 ఫ్యామిలీస్ ఎన్యూమరేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా లాస్ట్ టైం మేము వేటకెళ్ళలేదు, మా జీవనోపాధి లేదు కాబట్టి మాకు కొంత హెల్ప్ కావాలని చెప్పేసి అడిగారు. మన గవర్నమెంట్ కూడా రాసాము, వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా మనం అడిషనల్గా ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇనండేషన్ అయినటువంటి ఒక 18 హ్యామ్లెట్స్ ఉన్నాయి. హ్యామ్లెట్స్ కానీ కాలనీస్ కానీ అట్లాగా ఐడెంటిఫై చేసాము. ఆ నెంబర్ కూడా మనము
ఫ్యామిలీస్ని ఎన్వర్ చేసి వాళ్ళకు కూడా ఈ ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి వచ్చే రెయిన్ఫాల్ని బట్టి ఎక్కడ స్టాగ్నేషన్ అయి ఉంటుంది అనేది పాయింట్స్ అన్ని కూడా మనం చేసుకున్నాము. అదే నేను చెప్తున్నాను, డెఫినెట్గా ఆఫీసర్స్ అందరూ కూడా ఈ లో లేయింగ్ పాకెట్స్ ఏ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మాకేం పర్లేదు మేము ఉంటాంలే అని అంటారు. అలా అనొద్దనే నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చి గాలులు కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, దయచేసి అది కూడా గమనించాలి. రెండోది, ఈ గాలుల వల్ల ఎక్కడైనా సరే మాకున్న సమాచారం ప్రకారం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ట్రీసు, తర్వాత ఎలక్ట్రికల్ పోల్సు, మూడోది వచ్చేటప్పటికి గాలి వల్ల ట్రీసు, ఎలక్ట్రికల్ పోల్సు అండ్ ఆల్సో వీక్గా ఉన్నటువంటి హౌసెస్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ సమాచారం ఏదున్నా సరే మనకి కాల్ సెంటర్స్కి కనుక ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఆఫీసర్స్ని అక్కడ డిప్లాయ్ చేసి ఆ పోల్ సరి చేయడం కానీ లేదంటే పవర్ ఆఫ్ చేయడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పెద్ద ట్రీస్ని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి అన్నాము. వాటిని కూడా ఈ 2 రోజుల్లో మనం కొద్దిగా ట్రిమ్ చేస్తే సో మేజర్ డ్యామేజ్ని అవాయిడ్ చేయొచ్చని ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాం. మా దగ్గర 3 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రీ సైక్లోన్ ప్లాన్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ రేపు కూడా ప్రీ సైక్లోన్ ప్లాన్ జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ లో లేయింగ్ యాండ్స్, తర్వాత ఎక్కడైతే ఏ వాగులు పొంగుతాయి అనేది, తర్వాత ఏ ట్యాంక్స్ వలనరబుల్గా ఉన్నాయనేవి, ఈ తర్వాత ఎక్కడ మనం వెకేట్ చేయాలి, తర్వాత ఎక్కడ మనం ఈ క్యాంప్స్ పెట్టాలనేది ఈ ప్రీ సైక్లోన్ ఆ ప్లానింగ్లో ఉన్నాము. ఈరోజే మళ్ళీ ఇది అయిన తర్వాత కూడా టీసీ చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత సైక్లోన్ ప్లాన్ ఒకటి ఉంటుంది. సైక్లోన్ ప్లాన్ ఉన్నప్పుడు అక్కడికి ఓన్లీ సమాచారం అంతే. సైక్లోన్ అవుతున్నప్పుడు మీరు బయటికి రాకూడదు, ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదు. మేము సమాచారం తీసుకుంటాము. సమాచారం తీసుకున్న ప్రకారమే దాంతోపాటు 1-way 2-way కమ్యూనికేషన్ అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని ఫీడ్బ్యాక్ చేసుకుంటాము. ఎప్పుడైతే సైక్లోన్ ఆగిందో తర్వాత థర్డ్ ఈజ్ ది ఆఫ్టర్ సైక్లోన్ ప్లాన్ ఉన్నది. ఇమ్మీడియట్గా ఏదన్నా పడిపోయి ఉన్న దాని దగ్గరికి వెళ్ళడం అనేది, లేదంటే వాటర్ని డీలాక్ చేయడము, తర్వాత ఈ ఏమంటారు రోగాలు ప్రబలకోకుండా శానిటైజ్ చేయడము, ఇవన్నీ కూడా మనం చేస్తాము. 3 అంచెలుగా మనం ఈ సైక్లోన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ సెన్సిటైజ్ ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఏ విధమైన కర్నూలు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తున్న ప్రయాణికులు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారం రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి వరకు ఒంగోలు మంగమూరు జంక్షన్ సిగ్నల్స్ వద్ద ప్రధాన నగరాలకు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఆపి నగర పోలీసు సిబ్బంది విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు. బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా, బస్సులో ప్రమాదం జరిగినప్పుడు పాటించవలసిన నియమ నిబంధనల గురించి అన్ని వివరాలు తెలుసుకుని బస్సులను వదులుతున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయ్ కుమార్, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఎస్ఐలు సందీప్, ఫిరోజ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మొంగమూరు జంక్షన్ వద్ద మేము మరియు డిఎస్పీ గారు, మిగతా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరం కలిసి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని మేము ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ పనిచేస్తున్నాయా లేదా, అవి ఎక్కడ ఉన్నాయి, వాటిని ప్రమాద సమయంలో బ్రేక్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్ బస్సులో అందుబాటులో ఉందా లేదా, మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటని ఆర్పడానికి ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ బస్సులో ఉన్నాయా లేవా, ఉంటే అనేది తనిఖీలో చెక్ చేయడం జరిగింది. మరియు ఈ అటెండెన్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్లో ఉన్న అటెండెన్స్ ప్యాసింజర్స్కి అందరికీ ఈ ఎగ్జిట్ డోర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా ప్రమాద సమయంలో ఎలా బ్రేక్ చేయాలనేది వారికి సమాచారం చెప్తున్నారా లేదా అనే విషయం కూడా మేము ఈ డ్రైవ్లో చెక్ చేయడం జరిగింది. ఎటువంటి ఉల్లంఘనలు కనుక కనిపించినా వారి మీద ట్రావెల్స్ బస్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్థానిక గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రేష్ఠ హాస్పిటల్ను ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ జక్రయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ డేవిడ్ విలియమ్స్, డాక్టర్ రాధిక మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఒంగోలులో అద్దె భవనంలో హాస్పిటల్ నిర్వహిస్తూ నేడు అన్ని సౌకర్యాలతో సొంత భవనంలో హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే నవజాతి శిశువుల సంరక్షణలో, చిన్నపిల్లల వైద్యంలో ఎన్నో విజయాలు సాధించామని అన్నారు. చిన్నపిల్లల వైద్యంలో మరిన్ని సేవలు చేసేందుకు అన్ని ఆధునిక సౌకర్యాలతో హాస్పిటల్లో ఏర్పాటు చేశామని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వైద్య దంపతులను ఆశీర్వదించారు. ఒంగోలులోని పలువురు వైద్యులు, శ్రేయోభిలాషులు డాక్టర్ డేవిడ్ విలియమ్స్, డాక్టర్ రాధికలను ప్రత్యేకంగా అభినందించారు. Of Shrestha Children's Hospital. I request all of you to come here as we cut the ribbon and enter into the hospital with the word of God and with prayer by Brother John Subbareddy Garu, Pastor, God servant of the Eshkol Prayer. ఉపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకుమో, విస్మయమందుకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. వాడి ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ దేశంలో వారు ప్రవేశించి అందుకు కాపురం చేయబోతుండగా దేవుడు వారికి ముందుగానే వాగ్దానం చేశాడు. వాడు దేవుడు నీకంటే ముందుగా, నేను నీకంటే ముందుగా వెళ్తున్నాను, వాడు భయపడక ధైర్యంగా ఉండము, నిబ్బరంగా ఉండము, నేను నీకు తోడై ఉంటానని ప్రభు దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ మాట మేరకే మనం ఈ నూతన హాస్పిటల్లో మేము ప్రవేశిస్తున్నాము. ఈ వాగ్దానం ప్రియులు డేవిడ్ గారు కుటుంబం వారి పక్షంగా ప్రభు నెరవేర్చాలి. కాబట్టి ఈ హాస్పిటల్ ప్రవేశం, గృహ ప్రవేశం మనం కాదు, మనకంటే ముందుగా ప్రభు అయిన దేవుడు తానే మనకంటే ముందుగా ఆయన ప్రవేశించి దీన్ని ప్రతిష్టపరుస్తున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం. శ్రేష్ఠ న్యూ హాస్పిటల్ బిల్డింగ్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ గణపరుస్తున్నాం. మీరు డేవిడ్ గారిని, రాధిక కుటుంబాన్ని దీవించి వారి ప్రొఫెషన్లో ఇంతవరకు సహాయపడుతూ వారికి ఇచ్చిన ఈ స్థలంలో ఈ నూతన హాస్పిటల్ నిర్మాణంలో మీరు సహాయపడుతూ వచ్చారు. గత 2 years దయచేసి మీ దైవ హస్తం తోడుగా వచ్చి ఈ ప్రకారం నేడున్నట్టుగా సమస్తమును మీరు బాగుగా చేశారు.
అందుకై మిమ్మల్ని ఘనపరిచి మాకు సంతోషంగా మేము పాల్పంచుకుంటూ మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కొనియాడుతున్నాం. మీ వాగ్దానాన్ని చేపట్టి ప్రార్థిస్తున్నాం. మీ నామను బట్టి మాకు ఇచ్చారు. క్రీస్తు యేసులో ఇవ్వని వాగ్దానాలన్నీ అవును ఆమెనట్టుగా ఉన్నందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం, నీ దేవుడే యెహోవా, నీకంటే శ్రేష్టమైన ఈవులను పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మీరు మా దయచేయచ్చు చెల్లిస్తున్నాం. ఈ క్రమంలో మా ప్రియులు వారు చేయొచ్చు వారి యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదించి ఈ రీతిగా ఒక స్థలం తీసుకోవడానికి చక్కని స్థిరమైన భవనాన్ని నిర్మించుకుంటూ మీరు చేసిన Happy day that Dr. David Williams and his wife have started this Shrestha Hospital here on their own building, in their own campus, with their own equipment. They have been doing a very good job for the past 8 years, and we believe that they'll do better because everything is more convenient for them, reachable. The ICU, the facilities all are much better in a rented building. We wish them all the best. I hope the Ongole people benefit more in this new location. It's more easier to reach from the highway, accessible to all roads. గత 10 సంవత్సరాలుగా శ్రేష్ఠ చిన్నపిల్లల హాస్పిటల్ను ప్రారంభించి అనతి కాలంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న డాక్టర్ డేవిడ్ విలియం, డాక్టర్ రాధికాలు ఇప్పుడు తమచే సొంతంగా నిర్ణయించబడిన ఈ బిల్డింగ్లోనికి మారుతూ ఒంగోలు ప్రజలకి ఎంతో సేవలు అందించడానికి ముందుకొచ్చి ఉండగా ఈ శుభ సందర్భంలో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ విలియం ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తూ చిన్నపిల్లలకే కాకుండా నవజాత శిశువులను సంరక్షించడంలో గొప్ప అనుభవాన్ని గడించారు. ఆయన దగ్గరికి తీసుకొచ్చిన 1000 లోపల ఉన్న పిల్లలు కూడా రికవర్ అవ్వటం, వారు పెద్దవాళ్ళు అయ్యి మన ముందు తిరగటం చూస్తున్నాం. కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ డేవిడ్ విలియం తను సొంతంగా నిర్మించుకున్న హాస్పిటల్లోకి వచ్చి ఒంగోలు ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగించుకోవాలి. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ డేవిడ్ విలియంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ చక్కగా నిర్వర్తించబడాలని, ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరూ స్వస్థత పొంది తమ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ డాక్టర్ విలియమ్స్కి, రాధికాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు శ్రేష్ఠ అనే చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ డేవిడ్ విలియమ్స్ గారు, డాక్టర్ రాధిక గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా శుభపరిణామం. గత దశాబ్ద కాలంలో ఎంతోమంది చిన్నపిల్లలకి, ఈ ఒంగోలు ప్రజలకి, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు. దాని ద్వారా దేవుని యొక్క కృపతో వాళ్ళ యొక్క సొంతంగా ఈ హాస్పిటల్ అనేది ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. దీంతో మరికొంత ఎక్కువ మందికి ఈ ఒంగోలు పిల్లలకి, అలాగే ప్రకాశం జిల్లా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి సేవలు అందించి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి అవకాశం భగవంతుడికి ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా డేవిడ్ గారిని, రాధిక గారిని అభినందిస్తున్నాను. మేము కూడా ఈ ఓపెనింగ్లో భాగమైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Dr. David Williams and Dr. Radhika for having
built this very new, spacious, very comfortable new hospital building. It has been there since the past 2-3 decades. They have been serving the children of our Prakasham district, particularly the Ongole town also. Therefore, as they extend their medical services here in this new building, it is our wish that God will bless their hands as they treat the patients, that they would go very happily, having been healed, and that they may be satisfied. It's our prayer that God would give them that knowledge and strength, that their services may be lovingly held and given here. And I congratulate them once again. Thank you. చాలా సంతోషకరమైన దినం. ప్రియులు డేవిడ్ గారు అలాగే రాధిక వారి కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. వారిని ప్రభు దీవించి పట్టణంలో ఉంచాడు. గత దాదాపు 8-10 సంవత్సరాలు రెంటెడ్ హాస్పిటల్లో వారు ఎంతోమందికి చికిత్స అందిస్తూ వచ్చారు. అనేక కుటుంబాలలో గొప్ప సంతోషము, ఆశీర్వాదాన్ని, తృప్తిని నింపే విషయంలో వారి సేవలను దేవుడు గొప్పగా దీవించాడని ప్రభువును స్తుతించి గణపరుస్తున్నాము. ఈ నూతన హాస్పిటల్ నిర్మించుకోవడంలో దేవుడు వారికి ఆశ్చర్యంగా సహాయం చేశారు. ఈ హాస్పిటల్ చక్కగా వర్ధిల్లాలనేది మా ప్రార్థన. వారి సేవలు ఇంకా ఎంతోమందికి, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేకులకు సంతోషాన్ని ఇచ్చే ఉండాలని, అనేక కుటుంబాలు ఎంతో ఆదరణ పొందాలని వారి సేవల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు వారిని ఆశీర్వదించి, వారిని బలపరిచి, వారికి చక్కని బలమునిచ్చి, ఆలోచననిచ్చి, చక్కని చేతుల నేర్పరితనంనిచ్చి, ఆ ప్రకారం వారి చికిత్సలో అనేకులు తృప్తి పొంది సంతోషంలో ఆరోగ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళాలనేది మా ప్రార్థన. ఆ ప్రకారం ఉండా ప్రభువైన దేవుడు వారి సేవలను ఆశీర్వదించును గాక. ఆమె ఇప్పటి వరకు మేము ఇది రెంటెడ్ బిల్డింగ్లో ఉండేవాళ్ళము. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ we have shifted that Shrestha hospital to our own building. సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.